పండగ రోజు నేనేమేం వంటలు చేశానో చూద్దాం రండి. సేమియా పాయసం, దద్దోజనం, పులిహోర, 5 కూరగాయలతో వండిన కర్రీ, అలానే వైట్ రైస్. ముందుగా సేమియా చేసుకుందాము. ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని సేమియాని వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సేమియా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టేసుకొని మరొక గిన్నె పెట్టుకొని అందులో పాలను వేసుకోవాలి. అందులోనే 1 గ్లాస్ వాటర్ని వేసుకొని పాలు బాగా మరుగుతున్నప్పుడు 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయాక మనం వేయించి పెట్టుకున్న సేమియాని కూడా పాలలో వేసేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా పాయసం అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. సేమియా పాయసానికి అసలైన టేస్ట్ ఏంటో తెలుసా? ఇలాచి. ఇలా ఒక 4-5 ఇలాచీలను తీసుకొని మంచిగా దంచుకోవాలి. మరుగుతున్న సేమియా పాయసంలో వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి కొన్ని. మీ ఇంట్లో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసేసుకోండి. నా దగ్గర కాజు బాదం ఉంటే వాటిని తీసుకొని ఇలా మంచిగా క్రష్ చేసుకున్నా. ఇలా క్రష్ చేసుకున్న బాదం కాజుని తీసుకొని సేమియా పాయసంలో వేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా సేమియా పాయసం రెడీ. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే వేడివేడిగా సేమియా పాయసం రెడీ. పులిహోర కోసం నేనైతే వేడివేడిగా వైట్ రైస్ని వండేసా. పులిహోర కోసం ఇంకొక గిన్నెలో తగినంత రైస్ని తీసుకోవాలి. మా ఇంట్లో సరిపడా నేనైతే తీసేసుకున్నా. కొంచెం సాల్ట్ని వేసేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అన్నంలో అయితే మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని. నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పులుపు మీకు తగినంత తీసేసుకోండి. నాకైతే ఒక్క పెద్ద సైజు నిమ్మకాయ సరిపోయింది. పులిహోర తాలింపు కోసం కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, మినప్పప్పు అన్నీ తీసుకోవాలి. ఇలా చిన్న కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక పల్లీలను వేసేసుకోవాలి. పల్లీలు ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకోవాలి. ఇలా అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం పసుపుని వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నంలో వేసేసుకోవాలి తాలింపుని. మనం ఇంతకు ముందుకే నిమ్మకాయ పిండుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్న అన్నంలో ఇలా తాలింపును వేసుకుంటే వేడి పులిహోర రెడీ. ఇప్పుడు దద్దోజనం కోసం ఇంకొక గిన్నెలో అన్నాన్ని అయితే తీసుకోవాలి. ఇలా అన్నాన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. దద్దోజనం కదా, ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది రైస్. ఇలా రైస్ అంతా మంచిగా మెత్తగా కలుపుకున్నాక మంచి చిక్కటి పెరుగు, గడ్డ పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు 1 కప్ తీసుకోవాలి. కప్పు నిండా పెరుగును కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. దద్దోజనం అంటే తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? దద్దోజనం అంటే ఎంతమందికి ఇష్టం అండి? తాలింపు కోసం ఒక కడాయి పెట్టి అందులో 2 ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇలా పోపు గింజలన్నీ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపుని వేసేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది. మనం కలిపి పెట్టుకున్న పెరుగు దద్దోజనంలో ఈ పోపును వేసేసుకోవాలి. వేడిగా దద్దోజనం అద్దిరిపోతుంది. ఇలా తాలింపు వేసేసాక మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి దద్దోజనాన్ని. చూసారు కదా దద్దోజనం ఎలా తయారు చేయాలో.
ఎంత సింపుల్గా దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు 5 రకాల కూరగాయలతో కర్రీ అయితే వండేద్దాం. ఆనియన్ వేయకుండా ఈ కర్రీ అయితే వండాలి. ఎందుకంటే ఒక పొద్దు ఇడుస్తారు కదా, వాళ్ళు ఆనియన్ వేయకుండానే కర్రీ వండుకొని తినాలి. నేనైతే బెండకాయ, దొండకాయ, బీరకాయ, దోసకాయ, టమాటో ఈ 5 రకాల కూరగాయలను అయితే తీసుకున్నా. కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కూరగాయలన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా వండారా? ఇలా అన్నీ కలిపి కూరగాయలతో కర్రీ చాలా బాగుంటుంది. ఏమి వేయకుండా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అలాగే కరివేపాకు, పసుపు వేసుకోవాలి. కొంచెం మగ్గినాక మనం కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. లాస్ట్లో కొంచెం కారం వేసేసుకుంటే 5 రకాలతో వండిన కర్రీ అయితే రెడీ అవుతుంది. మా ఇంట్లో పండగ స్పెషల్ ఇవి. మరి మీ ఇంట్లో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.